ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీలో ఏపీ సీఎం పలువురితో సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నట్లు సమాచారం. ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. జపాన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణ హిత కిటాక్యుషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది. హైదరాబాద్ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఒప్పందం జరిగింది. సోమవారం జపాన్లో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్ను ఘనంగా ప్రారంభించింది. తెలంగాణలో రైతు మహోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ప్రారంభమైన వేడుకలు ఈ నెల 23 వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. రైతు మహోత్సవాన్ని మంత్రులు ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతుకు అందించే సేవలు మరింత చేరువ చేసేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన మంత్రులు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయకుండా మజ్లిస్కు అండగా నిలబడుతున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికైన కార్పొరేటర్లను ఓటు వేయకుండా బీఆర్ఎస్ బెదిరిస్తుందన్నారు. అత్యధిక ఓట్లు ఉన్న ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. పచ్చి మతోన్మాద రజాకారు మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలోని కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై కుట్రలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుభమంగళ గార్డెన్స్లో నిర్వహించిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో అంబేద్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, అడుగడున హేళనకు గురైనా వాటినే సోపనాలుగా మార్చుకున్నాడు. తన చదువుతో సమాజ శ్రేయస్సుకు పాటుపడ్డాడు. అణగారిన వర్గాల అభివృద్ధికి దారిపోసిన మహనీయుడు అంబేద్కర్ అని బండి కొనియాడారు. నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులకు వ్యవసాయం రాదని, ఆంధ్రప్రదేశ్ రైతులు ఇక్కడ వారికి వ్యవసాయం చేయడం నేర్పించాలని అన్నారు. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్టు వచ్చినప్పుడు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి రైతులు వచ్చి బాన్సువాడ, బోధన్, డిచ్పల్లిలో స్థిరపడ్డారని, అనంతరం ఇక్కడ రైతులకు వ్యవసాయం చేయడం నేర్పించారని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో మంత్రి నారాయణ బృందం పర్యటించారు. కాన్పూర్లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ ఫేవర్ బాక్స్ తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధానాన్ని అధికారులు వివరించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని మంత్రి నారాయణ సందర్శించారు. స్టేడియాన్ని నిర్మించిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ మంత్రి అధికారులు వివరించారు. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా 3 అంశాలపై చర్చించామని అంబటి రాంబాబు చెప్పారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అంబటి వెల్లడించారు. శంకర్ విలాస్ బ్రిడ్జి డిజైన్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. గతంలోనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2 కోట్ల వరకు అంచనా వేసినట్లు చెప్పారు. కేవలం 98 కోట్ల రూపాయలతో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రజతోత్సవ వేడుకలు టీఆర్ఎస్కు చేస్తున్నారా లేక బీఆర్ఎస్కు చేస్తున్నారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సూటిగా ప్రశ్నించారు. 2001లో పుట్టిన తర్వాత బీఆర్ఎస్గా మారిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత దేశాన్ని దోచుకునే ఆలోచనతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 27న జరగబోయే సభ బ్యాక్డ్రాప్లో టీఆర్ఎస్ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా అని నిలదీశారు. తెలంగాణను కాపాడటమే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పార్టీ కార్యకర్తలకు వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారని, ఏ చిన్న అవసరమున్నా తనను కార్యకర్తలు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా భావిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వయోపరిమితిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రామకృష్ణ లేఖ రాశారు. 2018 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదని రామకృష్ణ తన లేఖలో గుర్తు చేశారు. అప్పటి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు వేచి చూస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో అభ్యర్థుల్లో వయోపరిమితిపై ఆందోళన నెలకొందని చెప్పారు. వయోపరిమితి 47 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని, మెగా డిఎస్సి ప్రక్రియను వేగవంతం పూర్తి చేయాలని రామకృష్ణ తన లేఖలో సీఎం చంద్రబాబును కోరారు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే రాజ్ గోవా నుండి కసిరెడ్డి మాజ్ పేరుతో హైదరాబాద్కు వస్తున్నట్లు తెలుసుకున్న సిట్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాపు కాసి అదుపులోకి తీసుకున్నారు. కసిరెడ్డిని అక్కడి నుంచి నేరుగా విజయవాడకు తరలించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కసిరెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇవాళ తాను విచారణకు హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే అతను ఇవాళ విచారణకు హాజరవుతాడో లేడో అనే అనుమానంతో కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ విశాఖ మేయర్ దానిపై ఉత్కంఠ నెలకొంది. మేయర్ ఎంపికపై కూటమి సర్కారు కసరత్తు చేస్తుంది. పీలా శ్రీనివాస్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. డిప్యూటీ మేయర్గా మోల్లి హేమలత, మరో డిప్యూటీ మేయర్గా పరిశీలనలో గంధం శ్రీను. జనసేనకు డిప్యూటీ మేయర్ ఇవ్వాలని తొలుత ప్రతిపాదనలు చేశారు. డీసీసీబీ చైర్మన్ పదవి కోరడంతో డిప్యూటీ మేయర్ జనసేన పదవి అడిగింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు బృందం సంచలన విషయాలను వెల్లడించింది. ఫార్మాసిటీ కోసం భూసేకరణపై జరిగిన ప్రజా విచారణ సందర్భంగా నిరసన తెలిపిన రైతులను పోలీసులు కొట్టి శారీరకంగా హింసించారని ఎన్హెచ్ఆర్సీ నిర్ధారించింది. ఈ మేరకు కమిషన్ తాజాగా నివేదికను విడుదల చేసింది. 2024 నవంబర్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఫార్మాసిటీ భూసేకరణపై ప్రజా విచారణకు లగచర్లకు వచ్చినప్పుడు గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొందరు రైతులు అధికారులపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరిగి పోలీస్ స్టేషన్లో లగచర్లకు చెందిన పలువురు రైతులను అరెస్టు చేసి పోలీసులు వారిని శారీరకంగా హింసించారని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తులో తేలింది. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీ కూర్మాలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ల మరణాలు భక్తులను కలవరపెడుతున్నాయి. ఇక్కడ 2 రోజులుగా సుమారు 15కు పైగా కూర్మాలు మూర్తివేత పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు తాబేళ్ల సంరక్షణ గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లకుండా సిబ్బంది గుట్టుగా దహనం చేసేస్తున్నారు. ఆదివారం ఉదయం మృతి చెందిన కొన్ని తాబేళ్లను అక్కడ పనిచేసే వ్యక్తి శ్వేత పుష్కరిణి ఒడ్డున పడేయడాన్ని భక్తులు గమనించారు. అక్కడకు వెళ్లి చూడగా 7 తాబేళ్లు మృతి చెందాయని, కాలిపోయిన స్థితిలో మరో 9 తాబేళ్ల కళేబరాలు కనిపించాయి. వెంటనే వారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎన్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న టన్నెల్ కూలిన సంగతి తెలిసిందే. టన్నెల్లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు ప్రమాదంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్రం భాగాలను ఇప్పటికే బయటకు తరలించారు. మరో 43 మీటర్ల డేంజర్ జోన్గా గుర్తించారు. ఈ జోన్కు సమీపంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ డేంజర్ జోన్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అధికారులు, సహాయక బృందాలు అన్వేషణ సాగిస్తున్నారు. ఈ జోన్లో సమీపంలోని భారీగా వస్తున్న నీటిని మోటార్లతో బయటకు తోడిస్తున్నామని ప్రత్యేక అధికారి శివశంకర్ వివరించారు. టన్నెల్ ముఖద్వారం వద్ద సహాయక చర్యలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన జారీ చేసింది. గ్రూప్ అభ్యర్థులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్ష షెడ్యూల్ వివరాలు కమిషన్ వెల్లడించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అన్ని పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. తాజాగా 2వ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. PSLV 660 మిషన్లో భాగంగా 2వ డాకింగ్ ప్రక్రియ ఇవాళ పూర్తయిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఎక్స్లో పేర్కొన్నారు. ఉపగ్రహాల రెండో డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు వెల్లడించారు. పిఎస్ఎల్వి C-60 మిషన్ను గత ఏడాది డిసెంబర్ 30న ప్రయోగించామని, ఆ తర్వాత తొలిసారిగా శాటిలైట్లను ఈ ఏడాది జనవరి 16న విజయవంతంగా అనుసంధానించినట్లు తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కారణంగా బంగారం ధరకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడడం వంటి కారణాలతో మదుపర్ల బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఏకంగా లక్షకు చేరింది పసిడి ధర. 99,600 ఉన్న ఈ ధర లక్షకు చేరింది. దీంతో పసిడి ప్రియులకు షాక్ అవుతున్నారు. ₹1,00,000 అయితే కొనడం ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో విశాఖ శారదాపీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని టీటీడీ అధికారులు మఠానికి నోటీసు జారీ చేశారు. స్థానిక గోగర్భం డ్యాం సమీపంలో ఉన్న విశాఖ శారదాపీఠం భవనం ముందు వెనక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టగా అప్పటి వైకాపా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆక్రమణలను క్రమబద్ధీకరించింది. దీనిపై ప్రజా సంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట ఆందోళన చేపట్టాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ శారదాపీఠం మఠం భవన నిర్మాణంలో అక్రమణలు, అవకతవకలు జరిగినట్లు తితిదే అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదాపీఠం ఆక్రమణలను తొలగిస్తున్నామని తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ యువకుడు రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేశాడు. పొడవాటి కత్తితో బస్సుపై దాడి చేసి బస్సు డ్రైవర్ను అసభ్యంగా తిట్టడంతో పాటు బెదిరించాడు. బస్సుతో పాటు అక్కడ పార్క్ చేసి ఉన్న వాటర్ ట్యాంకర్, ఆటో అద్దాలను కూడా పగలగొట్టాడు. బాండు ప్రాంతంలో నివసించే ఈ యువకుడు దొంగతనం చేశాడన్న ఆరోపణలతో అతడి బంధువు తిట్టారన్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయి రోడ్డుపైకి వచ్చి గట్టిగా అరుస్తూ హంగామా సృష్టించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా లక్నోలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అల్ మౌత్ ఉల్ పేరుతో సిగ్నల్ మొబైల్ యాప్లో గ్రూప్ నిర్వహిస్తున్న సభ్యుల కోసం ఏటీఎస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దేశంలో విధ్వంసాలు, అల్లర్లకు, ఉగ్రవాదులు కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారని ఏటీఎస్ గుర్తించింది. సిగ్నల్ మొబైల్ యాప్లో అల్ ఉల్ మౌత్ పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి భారత్లోని ఓ వర్గానికి చెందిన యువకులను రెచ్చగొడుతున్నట్లు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు గ్రూప్ సభ్యుల కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఇప్పటికే 3 యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో గుప్త నిధులు బయటపడ్డాయి. అతి పురాతనమైన కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు జరిపారు. తవ్వకాలను గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 6 వ్యక్తులను తవ్వకాలు జరిపినట్లు స్థానికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. 6 వ్యక్తులతో ఆలయ కమిటీ చైర్మన్ కూడా ఉన్నట్లు స్థానికులు ఆరోపణ చేశారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రతకు భారీ ముప్పు ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో ఏఐ లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, ఇది గత 100 ఏళ్లలో ప్రపంచం చూడని అతిపెద్ద మార్పు కానుందని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం తయారీ రంగంలోని ఆటోమేషన్ లాంటిది కాదన్నారు. ఉన్నత స్థాయి మేధోపరమైన పనులను కూడా ఏఐ చేయగలదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే చాలామంది సాఫ్ట్వేర్ డెవలపర్లు కంటే మెరుగ్గా ఏఐ కోడింగ్ చేయగలుగుతుందని చెప్పారు. సిలికాన్ వ్యాలీలో మంచి జీతాలతో ఉన్న ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడతాయని ఒబామా వివరించారు. ఇక 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చల తర్వాత వారిద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నుల భారం నేపథ్యంలో వాణిజ్య ఒప్పందాల స్థిరీకరణపై 2 దేశాలు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. కాగా అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతున్నదని, ఈ నేపథ్యంలో చైనాతో పాటు పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. భారతీయ వస్తువులపై గతంలో ఉన్న 10% సుంకాలను 26% పైగా పెంచారు. అయితే భారత్, అమెరికా మధ్య కొత్త వాణిజ్య ఒప్పందాలు ఖరారు కోసం టారిఫ్ను 90 రోజుల పాటు నిలిపివేశారు. తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో యువత హత్యలకు ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షతను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని రూపొందించాలని సూచించారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారు. కోల్కతాలోని ఈస్టర్న్ కమాండ్ ఆసుపత్రిలో ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముర్షిదాబాద్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం ఛాతీలో నొప్పికి గురైనట్లు తెలిసింది. పెయిన్ మరింత తీవ్రం కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గవర్నర్ గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించామని, మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించామని, చర్యలు తీసుకుంటున్నామని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 2 రోజులుగా ఆగకుండా కుండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదలో చిక్కుకొని 3 మరణించగా సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. కొండ చర్యలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు జరిగితే తాజాగా ఇప్పుడు జార్ఖండ్కి సీన్ మారింది. జార్ఖండ్లోని బొకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలోని లఘు కొండల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సిఆర్పీఎఫ్తో కలిసి రాష్ట్ర పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తూ అమెరికా దేశమంతటా నిరసన ర్యాలీలు జరిగాయి. ఆర్థిక రాజధాని న్యూయార్క్, పాలనా రాజధాని వాషింగ్టన్ సహా పలు నగరాలు, పట్టణాల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అధ్యక్షుడి నివాసం ఎదుట, శ్వేత సౌధం ఎదుట ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 250 ఏళ్ల కిందట 1775లో విప్లవ పోరాటం ప్రారంభమైన రోజే వారు ఈ ఆందోళన నిర్వహించారు. అమెరికాలపై సొంత ప్రభుత్వమే దాడులు చేస్తుందని, ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని ఆందోళనకారులు వ్యాఖ్యానించారు. టెస్లా కార్ల దుకాణాల ఎదుట ఆందోళన నిర్వహించారు.